ప్రమీల. నేను ఉంటున్నది గుడిపాలలో ముత్తవల్లూరులో ఉంటున్నాను. మా నాన్న పేరు రుద్రాక్షి నాయుడు, మా అన్నయ్య పేరు జయచంద్ర. మాకేమంటే 2013లో నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మా నాన్నను బెదిరించి మా అన్నయ్య ఆస్తి రాపించుకున్నాడు. ఇన్ని రోజులు నాన్న నెల నెల జీతం ఇస్తున్నాడు, 42,000 ఇస్తున్నందువల్ల ఇన్ని సంవత్సరాలుగా అన్నం పెడుతున్నారు. ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ రిటైర్ అయినాడు. రిటైర్ అయిన డబ్బులు కూడా తనకి తెలియకుండా అకౌంట్లో నుంచి ఫోన్పే ద్వారా, ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకొని తనకి హెల్త్ ఇష్యూ వచ్చాక తనని ఇంట్లో నుంచి నాది ఇల్లు, నా భాగంలో ఇల్లు ఉందని ఇంట్లోకి కూడా రానికుండా ఇంట్లో నుంచి తరిమేసినాడు. ఇప్పుడు మా నాన్నకు కావాల్సిన వస్తువులు తీసుకోవటానికి ఇంటికి వెళ్తే బలవంతంగా వాళ్ళు కొట్టి నడుము ఇంజురీ అయింది. ప్రస్తుతం మేము చిత్తూరు GH హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాము. ఇవన్నీ మీరు మీ నోటీసు తేవాలి అని కోరుకుంటున్నాము. మాకు ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి సరైన న్యాయం కల్పిస్తారని పుతల్పట్టు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. సరైన న్యాయం కల్పించమని అడుగుతున్నాము. మెడ పట్టుకొని గేటు కాలు పట్టి ఈడ్చుకొని వచ్చినాడే, ఈ గేట్ అన్న తగిలేసింది నాన్న. ఈ కాళ్ళు నడుము నొప్పి అంటే నొప్పి కాదు, లేని కాలేదు. ఈ మెడ నొప్పి. నిన్ను కాళ్ళు చేసి నించేసి సంకటేయాలరా, నిన్ను బయట పనికుండా సంకటేస్తాను అన్నీ ఇంచేసి. ఎట్లా బయట పనిచ్చేది లేదు. అట్లన్నీ నేను గేటు తీసుకొని వస్తే కూడా గేటు ఫోన్ చేస్తామంటే కూడా ఫోన్ పెరుక్కున్నాడు, గేటు బేగం వేసుకునేసినాడు. ఎవరిని రాని లేదు నాన్న. ఎవరికైనా చెప్పదామంటే కూడా. నా పేరు రుద్రాక్షి నాయుడు అమ్మా. రుద్రాక్షి నాయుడు నేల రాసి ఇచ్చేసిన అతను. నా పేరుతో ఉంది నేల, నా నేల అని చెప్పి వాడు నువ్వు ఏడ బయట పోకూడదు, నేను కాళ్ళు చేతులు ఇంచేసి కూతురు దగ్గరికి పోతున్నావని డబ్బు రిటైర్డ్ అయిన ఆర్టీసీ రిటైర్డ్ అయిన ఆ డబ్బులంతా పెరుక్కునేసినాడు. సంగటేసేది లేదు, ఇప్పుడు బయట జరిగేసినాడు. దానికని అన్న కూతురు దగ్గర బతుకుతా ఉండా. ఇప్పుడు నిన్ను బయట పనికుండా కాళ్ళు చేతులు ఇంచేసి సంగటేస్తాను, నిన్ను బయట పనిచ్చేది లేదని చెప్పి పనికుండా సాయంత్రం కొట్టేసినాడు. జయచంద్ర నాయుడు. అవి పేరు ఏం పేరునా కుసుమ. నిన్నేడ పనేమో ఆ డబ్బు కోసం నీకు ఎట్టయినా సంగటేయాలా, నిన్నేడ పనేమో బయట పనేమో అని చెప్పి ఆ డబ్బు లేకుండా నేను రిటైర్డ్ అయిన డబ్బులు అంతా మొత్తం వాళ్ళే ఎత్తుకునేసి నేల రాయించుకునేసి నాకు ఎంపీ ఉన్నాడు, నీ వల్ల ఏమీ జరగదు, నాకు ఏదైనా ఎంపీ వస్తాడు, ఎంపీ మాట్లాడతాడు, నీ వల్ల ఏమీ జరగదు అంటాడు. ఏది మాట్లాడినా ఎంపీ అంటాడు. నాకు సంగటైన సార్లంటే కూడా ఎంపీ అంటాడు. సంగటి కూడా ఏ చేతి లేదు, తరివేసినారు. అన్నం పెట్టేది కూడా లేదు. నాకు మా బామార్తో వచ్చి అడుక్కున్నాడు, సంగటి పెట్టిన ఆయనకో ఏం పెట్టేద్దరంటే వాడు ఉండేది లేదు, కాళ్ళు చేతి నించేస్తాను అని చెప్పి